ఇక విశాఖలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్సీ ఫైట్ ముదురుతోంది. ఎంపీ ఎంవీవీ పై తీవ్ర ఆరోపణలు చేశారు జనసేన నేత ఎమ్మెల్సీ వంశీ. ఎంవీవీ అక్రమాలు, భూ కబ్జాలను ఆధారాలతో బయటపెడతానంటున్నారు వంశీ. అవసరమైతే ఇంటికొచ్చి కొడతాను అంటూ ఎంవీవీకి వార్నింగ్లు ఇచ్చారు. ముఖ్యమంత్రి కూడా కాపాడలేరంటూ ఎంవీవీని హెచ్చరించారు వంశీ. అయితే వంశీ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ వంశీపై ఫిర్యాదు చేశారు. వ్యక్తిగత విమర్శలు చేయడంతో పాటు ఇంటికొచ్చి కొడతానంటూ బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంవీవీ. ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరారు వంశీ. విశాఖ తూర్పు వైసీపీ ఇన్ఛార్జ్ గా ఎంవీవీ సత్యనారాయణ ప్రకటించడంతో ఇద్దరి మధ్య వివాదం రాజుకుంది. అసలు ఎమ్మెల్సీ వంశీ నిన్న ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఈ రాష్ట్రంలో అత్యధిక ఓట్ల తేడాతో ఓడిపోయే వ్యక్తి ఎంవీవీ. చెప్పా వాడికి ఇదేనని, ఇంక అందులో డౌటే లేదు. మీకు ఎంటాడతామని చెప్తా ఉన్నా, ఆడే ఓటమే లక్ష్యం. ఎంటాడతామని చెప్తున్నా. వాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు ఓట్లు వేస్తునుకున్నాడా? వాళ్ళు కాదు కదా, బ్రహ్మ దేవుడు కూడా ఆయన కాపాడలేరు. వాడిని గుర్తుపెట్టుకుని వాడి కోసమే పార్టీలు మారని కూడా చెప్తా ఉన్నా. నేను వాడి వల్లే పార్టీ మారని కూడా చెప్పాను గతంలో. వాడిని ఓడించిన లక్ష్యం చెప్తా ఉన్నా. నన్ను కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ అభిమానించే వాళ్ళు ఎవరైనా సరే ఒక్క ఓటు కూడా ఎక్కడన్నా ఉండండి మీరు, పర్లేదు, ఒక్క ఓటు కూడా ఇలాంటి చిత్తకట్టు కుక్కలకి వేయొద్దు. ఇక్కడైతే రామకృష్ణ బాబుకి వేయమని నేను డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. సైకిల్ లేకపోతే గ్లాసు, ఈ రెండు మీద ఏమని చెప్తా ఉన్నా. ఇంకొకటి ఏదీ కాదు. చట్టం తన పని తను చేసుకుపోద్ది. గవర్నమెంట్ మారిననే ఫస్ట్ ఎంఈవి మీద చట్టం ఉపయోగపడుతుంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు లైవ్ ద్వారా. ఈశ్వర్, ఎమ్మెల్సీ వంశీ మీద కేసు పెట్టడమే కాదు, ఇవాళ ప్రెస్ మీట్ కూడా పెట్టి కొన్ని సంచలన విషయాలు చెప్పబోతున్నానంటూ ఎంపీ ఎంవీవీ అన్నారు. సో నిన్నటి వరకు ఇద్దరు వైసీపీలోనే ఉన్నారు. అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవకి కేవలం సీట్ ఒకటే కారణమా? వాస్తవానికి ఇలాంటి తరహా రాజకీయాలకి విశాఖలో స్థానం లేదు. ఇట్లాంటి తరహా రాజకీయాలకి ఈ మధ్యకాలంలో ఇట్లాంటివి చూస్తున్నాం అన్నట్టుగా విశాఖ వాసులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా దీని వెనక కారణాలను ఒకసారి విశ్లేషిస్తే ఎందుకు వంశీ ఈ స్థాయిలో మండిపడుతున్నారంటే, వంశీకి చాలా ఎంవీవీ మీద చాలా ఫిర్యాదులు ఉన్నాయి. వంశీకి 2019లో వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడానికి కారణం ఎంవీవీనే. ఆ రోజు 2019 సమయంలో ఎంవీవీ సత్యనారాయణ నేనే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి తీసుకెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పించాను. కానీ ఆయన ఎంపీగా పోటీ చేయడానికి ఆయనకు అవకాశం ఇస్తే ఆ సమయంలో నన్ను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయకుండా వంశీ ఎమ్మెల్యేగా చేస్తే ఓడిపోతారని అధిష్టానానికి చెప్పడం జరిగింది. దాంతో నాకు టికెట్ దక్కలేదని ప్రధానమైన కంప్లైంట్గా చెప్తున్నారు. అదే సమయంలో రెండవసారి కూడా తనకి కార్పొరేటర్గా ఎన్నికైన సమయంలో మేయర్ పదవి రావాల్సి ఉంటే దాన్ని కూడా ఎంవీవీని అడ్డుకున్నారన్నది ప్రధానమైన ఆయన మరొక ఆరోపణ. సో ఇట్లాంటి ఆరోపణల నేపథ్యంలో ఇద్దరి మధ్య శత్రుత్వం పెరిగింది. వైసీపీలో ఉన్న సమయంలోనే ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆయన బయటికి వెళ్ళడానికి కారణాలు కూడా ఎంవీవీ వల్లే. ఎంవీవీ వ్యతిరేకించడం వల్లే, ఎంవీవీ మాటనే అధిష్టానం ఎక్కువగా పరిగణలోకి తీసుకుంటున్నందువల్లే నాకు ఇక భవిష్యత్తు ఉండబోదన్న ఉద్దేశంతోనే తను పార్టీ మారానన్న వ్యక్తిగతంగా ఆయన అందరికీ చెప్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణ వంశీ మీద ఇద్దరి మధ్యకి సంబంధించిన కామన్ ఫ్రెండ్స్ దగ్గర కొన్ని వ్యాఖ్యలు చేశారు. వంశీ వ్యక్తిగత వ్యవహారాలను ప్రస్తావించారన్న సమాచారం వంశీకి వచ్చింది. దాంతో వంశీ దాన్ని కౌంటర్ చేస్తూ తాను క్యారెక్టర్తో బతుకుతున్న వాడిని, అలాంటిది నాపైనే ఇట్లాంటి ఆరోపణలు చేస్తావా అంటూ చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చాలా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఎంవీవీకి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించిన ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎంవీవీ ప్రాపర్టీస్కి సంబంధించి చాలా భూ ఆక్రమణలకు పాల్పడ్డారు. అట్లాంటి ఆధారాలన్నీ కూడా తన దగ్గర ఉన్నాయి. అవన్నీ బయట పెడతాను. ఇప్పటికైనా తన వైఖరి మార్చుకోకపోతే ఇంటికి వచ్చి కొడతాను, లేకపోతే ఇంటికి వచ్చి ఎవరు అడ్డుకుంటారు, ముఖ్యమంత్రి నేనేమన్నా అడ్డుకుంటారా ఏమో చూస్తానన్నట్టుగా చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా వంశీ నుంచి అలాంటి వ్యాఖ్యలు కూడా గతంలో ఎన్నడూ చూడలేదు. విశాఖలోనే రాజకీయాల్లో అట్లాంటి వ్యాఖ్యలు ఉండవు. కానీ వంశీ తాజాగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఎంవీవీ సత్యనారాయణ ఎంవీవీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఆ ఫిర్యాదులో కూడా చాలా కీలకంగా వంశీ మెన్షన్ చేసిన అంశాలన్నింటినీ పేర్కొన్నారు. అలాగే తన పరువుకి ప్రతిష్టకి భంగం కలిగిందని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇంకా కేసు రిజిస్టర్ చేయలేదు. వాస్తవానికి అది 506 ఐపీసీ కిందకు వస్తుంది. కానీ కోర్టు పర్మిషన్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసేందుకు, ఎందుకంటే ఆ కేసులో కాగ్నిజెన్స్ లేదు, ఎట్లాంటి నోటీస్ కానీ లేకపోతే ఆయన నేరుగా ఇంటికి రావడం కానీ జరగలేదు. కేవలం వ్యాఖ్యలు మాత్రమే కాబట్టి దాన్ని కోర్టుకి సమర్పించి ఎంవీవీ ఫిర్యాదుని ఆ తర్వాత కోర్టు డైరెక్షన్ మేరకు కేసు రిజిస్టర్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఎంవీపీ పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి దీనిపైన ఎంవీవీ సత్యనారాయణ కూడా 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టారు. ఇద్దరి మధ్య వ్యక్తిగత వ్యవహారాలకు సంబంధించి కూడా అనేక పరస్పరం ఫిర్యాదులు చేసుకుంటున్నారు, పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో ఎంవీవీ ప్రెస్ మీట్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది.